గైస్ పోకో అయితే పోకో X6 సిరీస్ని అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఈ వీడియోలో మనం ఏంటంటే పోకోకి సంబంధించినటువంటి పోకో X6 Pro మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లియర్ కట్గా అయితే అందిస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అని చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మెయిన్లీ పోకో X6 Pro మొబైల్ వచ్చేసరికి మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. చాలా మంచి ప్రైస్ అయితే లాంచ్ చేయడమే జరిగింది అనమాట. మనకి దీంట్లో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ హైలైట్ ఇదే అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట. మీకు గేమింగ్ పరంగా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఇంకా యాంటీ స్కోర్ గురించి మాట్లాడుకుంటే 1.4 మిలియన్ స్కోర్ అయితే చేసింది అనమాట. మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు ఈక్వల్ టు మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అన్నమాట. మనకి 8300 అల్ట్రా ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 90 FPS అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ 90 FPS అయితే మీకు ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. మనకి గేమ్స్ అయితే మీకు చాలా ఎక్సలెంట్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఇక సెకండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది కూడా చాలా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది OLED డిస్ప్లే అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు 1.5K AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది. ఇది వచ్చేసరికి మీకు చాలా మంచి డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఇది వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ అయితే కొంచెం డిస్ప్లే. దాంతోపాటు మీకు ఇది వచ్చేసరికి మెయిన్లీ 12-bit ప్యానల్ డిస్ప్లే అనమాట. మీకు 12-bit ప్యానల్ డిస్ప్లే కాబట్టి మీకు చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది డిస్ప్లే వచ్చేసరికి మెయిన్గా. దాంతోపాటు మీకు ఇది వచ్చేసరికి పోకో వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ని అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటుంది. అసలు ఫస్ట్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే పోకో X6 Pro మొబైల్ అయితే వస్తుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఫ్రంట్ అయితే ఉంటుంది. డిస్ప్లే మీద అయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. మీకు ఇంకా డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. మీకు డ్యూయల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. డ్యూయల్ 5G సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14తో వస్తుంది. 3 years వరకు అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 years పాటు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి గ్యారంటీగా అయితే ప్రొవైడ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు మీకు. దాంతోపాటు మనకి ఫస్ట్ మొబైల్ హైపర్ ఓఎస్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు అంటే మన ఇండియాలో డైరెక్ట్ మొబైల్ హైపర్ ఓఎస్తో వస్తున్న మొబైల్ వచ్చేసరికి పోకో X6 Pro మొబైల్ అనమాట. మనకి చాలా మంచి ఓఎస్ అనమాట. ఇది MIUIని రీప్లేస్ చేసి వీళ్ళు వచ్చేసరికి హైపర్ ఓఎస్ని అయితే తీసుకొస్తున్నారు. హైపర్ ఓఎస్ చాలా ఫీచర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి హైపర్ ఓఎస్ అయితే వస్తుంది కాబట్టి చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట మనకి. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి వేగాన్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. 3 కలర్స్లో అయితే వస్తుంది అనమాట మనకి. మెయిన్లీ వేగాన్ లెదర్ వచ్చేసరికి మీకు లెదర్ ఫినిష్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయడు, ఎల్లో కలర్లో అయితే వస్తుంది అనమాట మనకి. ఈ మొబైల్ అయితే మీకు ఈ డిజైన్ అయితే కొంచెం బాగుంది అనమాట మనకి. టోటల్గా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ అయితే వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట మనకి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మనకి చాలా స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మొబైల్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, దాంతోపాటు మనకి UFS 4.0 టెక్నాలజీని అయితే యూజ్ చేయడమే జరిగింది. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు చాలా స్పీడ్ ర్యామ్ని అయితే వీళ్ళైతే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట మనకి. ఓవరాల్గా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మనకి. మెయిన్లీ గేమింగ్ విషయానికి అయితే మీకు ర్యామ్ చాలా స్పీడ్గా అయితే ఉంటుంది అనమాట మనకి. గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది మీకు. దాంతోపాటు మీకు 2.0 గేమింగ్ బూస్ట్ టెక్నాలజీ కూడా అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. మీకు గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట మనకి ఈ టెక్నాలజీ వచ్చేసరికి. మీకు ఓవరాల్గా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి కెమెరా కాదు, మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్. ఎవరైనా మీకు గేమింగ్ కానీ లేకపోతే డిస్ప్లే పరంగా మంచి మొబైల్, మంచి గేమింగ్ మరియు మంచి డిస్ప్లే కోసం చూస్తే ఇది ఒక ఎక్సలెంట్ మొబైల్ అనమాట మనకి. చాలా మంచి మొబైల్, చాలా మంచి పవర్ఫుల్ మొబైల్, దాంతోపాటు మనకి మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ అనమాట ఇది వచ్చరికి. ఓవరాల్గా ఇది స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా ఓవరాల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇందులో ప్రైస్ వచ్చేసరికి మీకు 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి 26,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది అనమాట మనకి. కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది వచ్చరికి 25,000 రూపాయలకి అయితే వస్తుంది. 25,000 రూపాయలలోపు మీకు
చాలా చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది మీకు. బ్రాండ్స్ అయితే మనకి ఇంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయరు. కాకపోతే మనకి పోకో X6 Pro మొబైల్లో వచ్చేసరికి మీకు చాలా మంచి ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడమే జరిగింది. మీకు ఓవరాల్గా ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి మెయిన్లీ డిస్ప్లే అండ్ కెమెరా పరంగా కానీ మనకి దాంతోపాటు మనకి ఇది డిజైన్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంది మెయిన్లీ. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.